శ్రీ హనుమాన్ నగర్ కాలనీ 76వ గణతంత్ర సందర్భంగా పతాకావిష్కరణ గావించబడినది. మరియు ఈ మా కాలనీ యొక్క కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఎవరో ఇక్కడ చెత్త పారేస్తున్నారు కాబట్టి దాని యొక్క ముఖ్య సమస్య అదే ఉంది. పెట్టాము, ఒకవేళ చెత్త పాడేస్తానంటే వాళ్ళకు 1000 రూపాయలు పెనాల్టీ వేయబడుతుందని చెప్పేసి అని మేము పెట్టాము, అక్కడ తెలియజేశాము. కాబట్టి అతి తొందరగా మున్సిపాలిటీ వాళ్ళకు కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఎన్నిసార్లు విన్నవించినా కూడా సీసీ కెమెరాలు ఇస్తామని అన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి అది తొందరగా ఇవ్వాల్సిందిగా మా యొక్క మనవి. సీసీ కెమెరాలకు మీరు ఆల్రెడీ అప్లై చేసాము. కాకపోతే ఏంటంటే ఇది వినాయక చవితి టైంలో అప్లై చేసినాం. కాకపోతే ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చినారు, అన్ని చెక్ చేసుకున్నారు, ఎంక్వైరీ చేసుకున్నారు, పిఎస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినారు, దానికి సంబంధించిన అధ్యక్షులు వచ్చినారు, అందరూ వచ్చి చెక్ చేసుకున్నారు. మేము పాయింట్లు కూడా చూపించినాం, కాలనీలో ఎక్కడ పెట్టాలి, కాలనీ అన్ని కార్నర్ పాయింట్లు, సెంటర్ ఆఫ్ ద పాయింట్లు అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఇమీడియట్లీ 1 మంత్లో పెడతామన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఎలాంటి తీసుకోవాలి. దీనివల్ల మాకు ఏం జరుగుతుందంటే సీసీ కెమెరాస్ లేనందువల్ల రాత్రి టైంలో కొంతమంది బండ్లు బయట పెట్టుకోవాలన్నా కానీ భయపడుతుంది. కొంతమంది దొంగలు ఎట్లున్నారంటే బండ్లు ఎత్తుకపోతున్నారు, కొంతమంది పెట్రోల్ కూడా తీస్తున్నారు, క్యాటరింగ్. ఇంకోటి ఏం జరుగుతుందంటే ప్రతి వారం మా బాలయ్య సార్ చెప్పినట్టు ఇలాంటి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మన కాలనీలో. అయితే ఏం చేస్తున్నారంటే రాత్రి మేము ఎప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాం, చుట్టుముట్టు ఉన్న వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నాం. అయినా ఏం జరుగుతుందంటే రాత్రి 12 గంటలకు రావడం, పొద్దున్న 4 గంటలకు రావడం, అలాంటి సమయంలో వచ్చి మొత్తం చెత్త ఇంత పెద్ద బ్యాగులు తీసుకొచ్చి పడేస్తున్నారు. పెట్రోలింగ్ కూడా కొద్దిగా యాక్షన్ తీసుకోవాలని మేము మీ తరఫు నుండి కోరుతున్నాం. ఎందుకంటే నైట్ టైమ్స్ వెరీ ఇంపార్టెంట్, నైట్ టైమ్స్ చాలా ఇంపార్టెంట్. కొంత మా స్ట్రీట్ లైట్స్ కూడా పనిచేస్తలేవు, కొన్ని పనిచేస్తలేవు, చెప్తున్నాం, ఫాలోఅప్ చేస్తున్నారు, మళ్ళీ 2 రోజులకే పోతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండటం లేదు కాలనీలో. ఇంకోటి మేము చాలా వెరీ ఇంపార్టెంట్లీ మేము అనుకునేది ఏంటంటే పెట్రోలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఎందుకన్నా ఈ మధ్య కాలంలోనే 2-3 ఇంట్లలో దొంగతనాలు కూడా జరిగినాయి కాలనీలో. సో దీనివల్ల ఇవన్నీ మీ తరఫు నుండి మేము చెప్పాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారికి కానీ మీ ప్రధాన సమస్యలు వివరించండి. ప్రధాన సమస్యలు అంటే ఇవే. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాలనీ వాళ్ళమైనా కానీ కోరుకునేది ఏంటంటే సంరక్షణ, లైక్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసము పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ బాగుండాలి, సీసీ కెమెరాస్ ఉండాలి. ఇంకోటి ఆరోగ్యపరంగా కూడా కాలనీ వాసులు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటి, కాలనీ రోడ్స్ కానీ పరిసరాల ప్రాంతాలు కానీ అన్నీ నీట్గా ఉండాలి. దానికోసం ఏం చేయాలి, జిహెచ్ఎంసీ వాళ్ళు వారానికి 2 వారాలకు ఒకసారి వస్తారు. వచ్చినా కానీ 2 మనుషులు వస్తారు, కవర్ చేసినట్టు మెయిన్ రోడ్ ఊరుస్తారు, లోపల గల్లీలు ఊరవారు. దానివల్ల కూడా దోమలు అవి ఇవి రావడము. మెయిన్లీ ఏం జరుగుతుందంటే ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ లేవు, దానివల్ల ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రిపూట ప్లాట్లకు పోయి పిల్లలు కానీ పెద్దలు కానీ పోయి కొద్దిసేపు గ్రూప్స్ లాగా వచ్చి కూర్చోవడము అవన్నీ చేయడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దీనికోసం మళ్ళీ మేము కోరుకుంటున్నది ఏంటంటే పెట్రోలింగ్ వెరీ ఇంపార్టెంట్. రోడ్స్ వెరీ క్లీన్నెస్, అంత కాలనీ పరిసరాల ప్రాంతాలను మొత్తం క్లీన్గా ఉండడం చాలా అవసరం ఆ కాలనీలో సమస్యలు చెప్పారు. నేను ఇంకొక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారా అథారిటీస్కి చెబుదామని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్లు వాళ్ళు ఇదివరకు మేము మా ఇళ్ళకి 10 ఏళ్ళకి కలిపి ఒక స్విచ్ అక్కడ పెట్టేవాళ్ళు, మేము ఆపరేట్ చేసుకునేవాళ్ళం. ఈ మధ్య ఆటోమేషన్ చేశారు. ఆ టైమర్లు అవి సరిగ్గా చేయనందువల్ల డే టైం కూడా వెలుగుతూనే ఉంటాయి, మళ్ళీ రాత్రి కూడా వెలగవు. ఇట్లా సమస్య ఉంది, దీన్ని ఒకటి పరిష్కరించాలి. ఎందుకంటే ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళని పెడతారు దానికోసం చూసుకుంటానికి. వాళ్ళకి టెక్నికల్ విషయాలు తీవ్రంగా సరిగ్గా అవగాహన లేక ఏదో చేస్తారు, అందుగురించి అది ఏదో టైంలో వెలుగుతాయి. 8 గంటలు యాక్చువల్గా సాయంత్రం 6 నుంచి మొన్నటి 6 గంటలకు వెలగాల్సింది ఏదో 8 గంటలు 10 గంటలు పగల పూట వెలుగుతూ ఉంటే అట్లా అవుతుంది, అదొక సమస్య. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్ట్రే డాగ్స్. ఈ కాలనీలో స్ట్రే డాగ్స్ 3, 4, 5 కలిసి మొత్తం గ్రూప్గా తిరుగుతూ ఉంటాయి. మనం వెళితే కరుస్తాయో ఆగితే కరుస్తాయో తెలియదు, మనకి ఏం చేస్తాయో తెలియదు. పిల్లలు వాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇది ఒక తీవ్రమైన సమస్య. సో మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక యానిమల్ ఇది ఉంది, ఆపరేషన్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేట్ చేసి కుక్కను వదిలేస్తారట స్ట్రే డాగ్స్ తీసుకుపోయి. అయితే వాళ్ళు ఏమన్నా వదలడానికి ఇక్కడే వదులుతున్నారో ఏమవుతుందో మాకు అవగాహన లేదు. కానీ ఈ మధ్య చాలా మందలు కనబడుతున్నాయి. దీనివల్ల చిన్నపిల్లలకి రోడ్డు మీద వచ్చిన పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఇబ్బందిగా ఉంది. ఈ 2 విషయాలు, టైమర్ ఆఫ్ ది స్ట్రీట్ లైట్స్ ప్లస్ ఈ స్ట్రే డాగ్స్, ఈ సమస్యలు 2 ఒకటి ఇచ్చేయాలండి. ఇంపార్టెంట్ పాయింట్ స్ట్రీట్ డాగ్స్. ఇది కూడా చాలా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఖాళీ ఫ్లాట్స్ వీటిలో ఉండటం వల్ల ఎవరెవరో వచ్చేసి ఆర్ట్ అవర్స్లో వచ్చి ఇక్కడ ఏదో మరి వాళ్ళు స్మోక్ చేస్తారో ఏదైనా డ్రగ్స్ తీసుకుంటారో మాకు వివరం తెలియదు. కానీ బట్ ఇటువంటి సైడింగ్ ప్లేస్ కనబడితే ఈ యాక్టివిటీస్ మొదలైనవి. సో పెట్రోలింగ్ ఉంటే
ఇది ఇటువంటివి అయ్యే అవకాశం లేదు. సో పెట్రోలింగ్ ఒకటి ఆవశ్యకము, ఈ స్ట్రీట్ లైట్ లైటింగ్ టైమర్స్ అవి చేయడం ఒకటి, ప్లస్ స్ప్రే డాగ్స్ ఒకటి, అండ్ సీసీ కెమెరాస్ మేము అడిగాము. అది ఒకటి ఇంకా ఇద్దరు ముడిపడలేదు, ఇస్తామన్నారు కానీ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. అది తొందరగా చేస్తే బాగుంటుందని ఉద్దేశం. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి క్లీన్ చేయిస్తున్నాం. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి క్లీన్ చేయించినాక వాళ్ళకి అని తెలియాలే కదా, ఎవరైతే వేస్తున్నారో చిన్న కామన్ సెన్స్ అనేది ఉండాలి వాళ్ళకి. ఇట్లా క్లీన్ చేస్తున్నారు, ఇక్కడ వేయొద్దు అని చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. మళ్ళీ తీసుకొచ్చి ఇంత పెద్ద కుప్పలు తీసుకొచ్చి మళ్ళీ ఈడ ఆడ ఇంట్లో పక్కన ఇది ఎవరు చేస్తున్నారు అనేది సీరియస్గా ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది యాక్షన్ తీసుకుంటారో ఎవరు తీసుకుంటారో కానీ చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి చాలా అవసరం ఉంది.